మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనం రోజు బంగారం ధర గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే పెరిగినప్పుడు కావచ్చు, తగ్గినప్పుడు కావచ్చు, అసలు ఎలా ఉంటుంది మూమెంట్ అని మనం డే టు డే అనాలిసిస్ అయితే మనం మాట్లాడుతూ ఉన్నాం. అండ్ అదేవిధంగా ఒక్కసారి అంటే ఈ వీక్కి సంబంధించి గోల్డ్ రేట్ మనం చూసాం. లాస్ట్ 2 days బ్యాక్ నుంచి గోల్డ్లో ఫాల్ అలాగే అదే కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ అయితే. దానికన్నా ముందు అయితే గోల్డ్ ప్రైస్ అయితే కంటిన్యూస్గా హై ఉండే. వీక్లో ఒకసారి చూద్దామా సార్? తప్పకుండా. ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టుగా ఒకేసారి హొరైజన్ని మరీ చిన్నగా పెట్టుకోకుండా ఇఫ్ యూ ఎక్స్పాండ్ దట్ హొరైజన్ కదా, యూ విల్ గెట్ అ బెటర్ అండ్ అ మచ్ బిగ్గర్ పిక్చర్ అనమాట. సో ఆ బిగ్గర్ పిక్చర్ దేనికోసం అంటే, ఎప్పుడైతే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి కదా. సో వీలైనంత వరకు మనం ఇంకా ఎక్కువ క్లారిటీ ఇచ్చామనుకోండి, వాళ్ళ ట్రేడ్స్ అనేది ఎక్కువగా సక్సెస్ఫుల్గా ఉంటాయి. మోర్ ద ట్రేడ్స్, మోర్ ద ప్రాఫిట్స్, మోర్ సక్సెస్ఫుల్ ఎగ్జిట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే దే విల్ బీ గెటింగ్ అ నైస్ మైలేజ్, బికాస్ ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి. సో ఇక్కడ మనం రికమెండేషన్స్ ఇవ్వమండి ఈ ఎనీ కైండ్ ఆఫ్ వీడియోలో. ఇది ఒకటే కాదు, ఏ వీడియోలో కూడా మేము రికమెండేషన్స్ ఇవ్వకుండా ఎడ్యుకేట్ చేస్తే ఏమవుతుందంటే ఎంపవర్మెంట్ వస్తుంది మీకు. సో ఆ ఎంపవర్మెంట్తో ఏమవుతుందంటే మీరు మీ ఫ్యామిలీని అలాంటి కైండ్ ఆఫ్ రిచ్ లైఫ్ ఇస్తారు. దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద మ్యాటర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే గోల్డ్ స్పాట్ రేట్ని ఎలా మనం మూమెంట్ని మీరు అన్నట్టుగా ఇందాక అడిగినట్టుగా వీక్లీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండే, దాంతోపాటే ఇంట్రాడే ఎలా ఉండింది, డైలీలో ఎలా ఉండింది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను. సో లెట్స్ స్టార్ట్ 1 by 1. సో ఇక్కడ మనం చూసుకుంటే శిరీష, ఇన్ఫ్యాక్ట్ గోల్డ్లో మనకి ఇవాళ మనం ఏం చేద్దామంటే కాస్తంత రివర్స్ గేర్లో వేద్దాము. 18 క్యారెట్ నుంచి 24 దాకా వద్దాం. సో లెట్స్ స్టార్ట్ విత్ 18 క్యారెట్ గోల్డ్. సో 18 క్యారెట్ గోల్డ్ మీరు చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ నిన్న 5,916 ఉండింది, ఇవాళ 5,842 ఉంది. అంటే మీకు ఒక 18 క్యారెట్ గోల్డ్ దాదాపు 74 రూపాయలు పడిపోయింది. ఈ విషయం నేను ఒకసారి పాత వీడియోలో కూడా చెప్పా. మీరు గమనించుకుంటే 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్తో గమనించుకుంటే ఆల్మోస్ట్ ఆ దరిదాపుల్లోనే లాంటి ఒక పెద్ద ఫాల్ అనేది కూడా 18 క్యారెట్ గోల్డ్ రావడం జరుగుతుందంటే మీకు 18 క్యారెట్ గోల్డ్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ మచ్ మోర్ అఫోర్డబుల్ అనమాట. మీకు తక్కువ ప్రైసెస్లో వస్తుంది. సో దట్ ఆ ప్యూరిటీ ఉంటుంది, అదే కైండ్ ఆఫ్ స్ట్రెంత్ ఉంటుంది, ఆ క్వాలిటీ కూడా ఉంటుంది, నో డౌట్. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరు గమనించాలి ఇక్కడ. వెన్ వీఆర్ గివింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా, మీరు నోట్ చేసుకోండి. సో దట్ ఎప్పుడైనా డౌట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ డెఫినెట్లీ కన్సల్ట్ మీ. మీరు అడగచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేర్పిస్తాను. సో కమింగ్ టు ది 22కి వద్దాం ఇప్పుడు. సో ఇందాక మీకు నేను గ్రామ్ బంగారము 18 క్యారెట్ది అయిపోయింది కదా. సో నౌ ఐ విల్ టెల్ యూ 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 7230, ఈ రోజున 7140, విచ్ హెస్ ఫాలన్ బై 90 రూపీస్, క్లోజర్ టు 100 రూపీస్గా ఫాలో అయింది. సో దిస్ ఇస్ అగైన్ అ గుడ్ న్యూస్. తక్కువ రేట్లో బంగారం వస్తుంది మనకు. నౌ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ గోల్డ్ హ్యాస్ గివెన్ అబౌట్ 22 to 30%. ఎందుకంటే డిఫరెంట్ అనలిస్టులు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిగర్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఏం జరిగిందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా అప్రాక్సిమేట్లీ 2024లో కరెక్ట్గా లాస్ట్ ఇయర్ 12th or 13th December తీసుకుంటే 2023 నుంచి ఇప్పటిదాకా December 2024 వరకు మీకు గోల్డ్ హ్యాస్ గాన్ లిటరలీ బై అబౌట్ 27 to 30% అండి. సో చాలామంది అనలిస్టులు ఏమంటున్నారంటే 2025లో గోల్డ్ అంత స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవచ్చు అండ్ దేర్ మైట్ బీ అ కరెక్షన్ ఆఫ్ ప్రైస్. అంటే అబ్బా ఎంత మంచి మాట చెప్పారు అంటారు నిజంగా. సో ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో దట్ ఎవ్రీబడి కెన్ బై మోర్ గోల్డ్. 65,000 అయితే టార్గెట్స్ ఉన్నాయండి. ఇంకా డౌన్ సైడ్ ఒకవేళ 59,000 కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, ప్రొవైడెడ్ ఎలాంటి కైండ్ ఆఫ్ వార్ అనేది సిచ్యువేషన్ రాకపోతే. నా లెట్ మీ టెల్ యూ అబౌట్ ది 24 క్యారెట్ గోల్డ్. సో ఇప్పుడు చూసుకుందాము లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ the most precious and the purest form of gold. 7887 నిన్న ప్రైస్ శిరీష, ఇవాళ చూసుకుంటే 7789 and it has fallen by 98 rupees. Again almost a 100 rupees fall in 1 gram gold. సో మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ 100 grams దాదాపు ఒక 10,000 రూపాయలు ఫాల్ వచ్చింది ఇక్కడ. సో దిస్ ఇస్ అ నైస్ కైండ్ ఆఫ్ అన్ అట్రాక్టివ్ థింగ్. ఎందుకంటే జనాలు జనరల్గా ఏం చేస్తారంటే కొంటే 1 తులం జనరల్గా ఎవరు కొనరండి, ఒక 4, 8, 10 తులాలంటూ కొంటారు. సో కాబట్టి ఒక 10,000 రూపీస్ మీకు మిగులుతుంది ఇక్కడ. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద చార్ట్స్. ఓకే, 15 minutes చార్ట్లో గోల్డ్ ఎలా ఎప్పుడు ఎక్కడి నుంచి పడింది అన్నది క్లారిటీ అందరికీ కావాలి. సో ఇక్కడ మీకు చూపిస్తాను. ఇఫ్ ఐ డ్రా అ ట్రెండ్ లైన్ ఇక్కడ మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది దేనివల్లనైతే మనము ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోగలుగుతాము. సో ఇక్కడ మీరు చూస్తే ఫాల్ అనేది స్టార్ట్ అయింది ఆన్ ద డేట్ ఆఫ్ 12th of December. టైం చూసుకుంటే సాయంత్రం 1700 అంటే 5 గంటలకి మనం పెట్టిన ముహూర్తం అది.
సో 5 to 9. అబ్సల్యూట్లీ 5 PM to 9 PM, ఎందుకంటే మార్నింగ్ 9 o'clockకి ట్రేడింగ్ స్టార్ట్ అవుతుందండి. ఈవినింగ్ మీకు తెలుసా నైట్ ఎన్ని గంటల వరకు మార్కెట్ ఓపెన్ ఉంటుంది? రాత్రి 11:55 వరకు ఓపెన్ ఉంటుంది. ఆల్మోస్ట్ అబౌట్ 12 midnight వరకు మీకు గోల్డ్ మార్కెట్లో ట్రేడింగ్ అనేది ఫ్యూచర్ మార్కెట్లో నడుస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే శిరీష, ఈ 15 minutes చార్ట్లో మనకి ఎప్పుడైతే గివెన్ అట్ దిస్ ప్రైస్ ఆఫ్ 78,795లో మనకి సెల్లింగ్ ఇచ్చింది, అక్కడి నుంచి ఒక్కసారి ట్రెండ్ లైన్ దిగిన తర్వాత షార్ట్లో పొజిషన్ తీసుకుంటే ఫాలన్ అప్ టు 77,000, అంటే దగ్గర 80,000 రూపాయల నుంచి 77,000, అంటే మీకు 3,000 రూపాయలు. అంటే ప్రతి 100 రూపాయల ఫాల్కి గోల్డ్ హెస్ గివెన్ 10,000 రూపీస్ ప్రాఫిట్, ప్రతి 1,000 రూపాయల ఫాల్కి 1,00,000 రూపాయలు, అలా 3,000 పడిపోయిందంటే ఈజీగా మీకు 3,00,000 రూపాయల ప్రాఫిట్ ఇన్ ఫ్యూ డేస్లో, స్టార్టింగ్ ఫ్రమ్ ది 12th of December నుంచి 14th మధ్యలో చూసుకుంటే. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మనము డిఫరెన్సియేషన్ అనేది ఈ ఎడ్యుకేటివ్ వీడియోలోనే చూపిస్తున్నాము, సో దట్ మీకు ఒక 360-degree యాంగిల్లో క్లారిటీ వస్తే ఏమవుతుందంటే యూ విల్ బికమ్ అ స్మార్ట్ ట్రేడర్. సో దట్స్ హౌ వీ టీచ్. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే క్లాస్ జాయిన్ అవ్వండి, మీకు ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.